నమస్తే, నేను మీ ప్రశాంత్. తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్లని ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్స్ జారీ చేయాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్లని అక్కడ ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్స్ జారీ చేయాలని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది. ఇంతకీ ఎందుకు అని చెప్పేసి? ఎందుకంటే వీళ్ళు 2014 విభజన చట్టం తర్వాత విభజన జరిగాక వీళ్ళు యాక్చువల్గా ఆంధ్ర క్యాడర్కి చెందిన వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేశారంటే క్యాట్ని ఆశ్రయించి వీళ్ళు ఇక్కడ కంటిన్యూ అవుతూ వచ్చారు. సో నిన్న కేంద్ర హోంశాఖ దీని మీద ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటల్లో అంజనీ కుమార్, అఖిలేష్ మహంతి, అభిలాష బిస్తి ముగ్గురు, ఒక లేడీ, ఇద్దరు. ఇది ఇంతకుముందు మీకు ఆమ్రపాలి వీళ్ళందరూ కూడా వాకాటి కరుణ, మొత్తం 4 లాస్ట్ టైం వెళ్ళిపోయారు. తర్వాత ముగ్గురు ఆంధ్ర క్యాడర్ నుంచి తెలంగాణకి, అంటే తెలంగాణ క్యాడర్కి చెందిన వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చారు. సో ఇప్పుడు 24 అవర్స్లో వీళ్ళు రిపోర్ట్ చేయాలి అక్కడ అని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. వీళ్ళంటే ఇక్కడ ఉండడానికి ఇష్టపడి 10 ఏళ్ళు అట్లాగే వాళ్ళు గడిపారు. కానీ ఇంకా నిన్న వాళ్ళకి ఆదేశాలు జారీ అయ్యాయి అన్నమాట. దీని మీద చాలా కసరత్తులు జరిగి అన్నీ జరిగాక. సో ఏది ఏమైనా వీళ్ళ ముగ్గురు రావడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి టెన్షన్గా ఉంది. మనం చూసుకున్నాం గతంలో మనకి సిబిఐ, సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కమిషనర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, అందరూ కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో వీళ్ళు బాంబేకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని ముగ్గురు కూడా, ఒక డీజీపీ, ఒక ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కలిపి, ఆంజనేయులు, వీళ్ళందరూ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 18 రోజులు విజయవాడలో నిర్బంధించి ఎంత ఘోరంగా బిహేవ్ చేశారో తెలుసు అందరికీ. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి, వాళ్ళని బెదిరించి, వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి, అంటే దానికి మళ్ళా కారణం మనకు తెలుసు, అది జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు నిన్నను జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి, 2 సార్లు ఇటీవల కాలంలో, ఒకసారి తిరుపతిలో, మొన్నేమో వల్లభనేని వంశీ సమయంలోను ఏమన్నాడు, పోలీసు అధికారులని మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక, నేను ముఖ్యమంత్రి అయ్యాక గుడ్డలు ఊడదీసి కొడతాను అన్నాడా లేదా? అవును, అదొకటి అన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఎవరెవరైతే మిమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి, తర్వాత రాసుకోండి, మీరు బ్లూ బుక్ పెట్టుకోండి ఏదో చెప్పాడు. అది ఒకటే కాకుండా ఏమన్నాడంటే, మీరు గుడ్డలు తీసి కొడతాను అనడమే కాకుండా మీరు 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా నేను తీసుకొస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 7 సముద్రాల పేర్లు తెలుసో లేదో మనకు తెలియదు, కాబట్టి ఆయన మాట్లాడతాడు అంతే. సో అందుకని ఇప్పుడు పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అనుగుణంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా పనిచేస్తున్నారు, లోకేష్కి అనుగుణంగా పనిచేస్తున్నారు, లేదు పవన్ కళ్యాణ్కి అనుగుణంగా పనిచేస్తున్నారు అని ఆయన మొన్న అన్నాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ గత ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారులు అందరూ కూడా ఈయనకు అనుకూలంగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డికి, సజ్జలకి, ముఖ్యంగా మొత్తం వాళ్ళ క్యాడర్కి. అందువల్లే వాళ్ళు ఎవరూ కూడా ఎవరి మాట వినలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఐపీఎస్లం కాదు, మేము జగన్మోహన్ రెడ్డికి ఎస్ అనడానికి ఇక్కడ ఉన్నాము అని అనుకుని వాళ్ళు పనిచేయడమే కాకుండా వాళ్ళు ఎలా అరెస్టులు చేయమంటే అలా చేశారు, అపోజిషన్ ఎలా బెదిరించమంటే అలా బెదిరించారు, 41A నోటీసులు ఇమ్మంటే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని తెల్లారకట 3ంటికి ఎలా అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు. ఆయన కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు, ఏది చెప్పకుండా తీసుకెళ్లారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, పోలీసులు అందరూ కూడా వాళ్ళ విధులు సరిగా నిర్వర్తించట్లేదు అనేది ఆయన ఆరోపణ. కానీ వాళ్ళు విధులు సరిగా నిర్వహించబట్టే వాళ్ళు ఈరోజు ఈ కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీని మీద కూడా వల్లభనేని వంశీ మీద ఎందుకు కేసు పెట్టారు అంటే, ఎందుకు పెట్టారు? ఇప్పటికే 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు వాళ్ళు అసలు పట్టించుకోవాలా. అతని మీద ఒక కిడ్నాప్ కేసు ఉంది, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసు తప్ప ఇప్పుడు మిగతా విషయాల మీద ఏమీ కేసులు పెట్టలేదు కదా. ఆల్రెడీ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇంకా 2 కేసులు రెడీగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తాడు, ఒక రాజకీయం చేస్తాడు, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అక్కడ నేను ఒక పరామర్శకి వెళ్ళానా, లేదు ఒక చావుకి వెళ్ళానా, లేదు ఒక హాస్పిటల్కి వెళ్ళానా, దేనికి వెళ్ళాననే స్పృహ లేకుండా అక్కడంతా కూడా కేయాస్ చేసేసి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి, ఈవెన్ నా పేషెంట్స్ని కూడా ఇబ్బందులకు గురి చేశాడు ఆయన. నాకు సెక్యూరిటీ ఇవ్వలేదంటాడు. కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను వెళ్ళొద్దన్నప్పుడు నువ్వు అంతమంది మార్బలంతో ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఎందుకు అంత గందరగోళం సృష్టించాలి,
అంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేరే సీఎం అని అర్పించుకోవటం, తర్వాత జై జగన్ అని అర్పించుకోవటం, ఇవన్నీ అవసరమా? నువ్వు వెళ్ళావా వచ్చావా అని ఉండాలి. నువ్వు వెళ్ళిన దేనికి? మిర్చి రైతులకి సానుభూతి తెలపటానికి. కానీ నువ్వేం చేసావు? నీ పర్సనల్ అజెండా చూసుకుని వచ్చావు. తర్వాత మిర్చి రైతులు తిట్టుకున్నారు, వ్యాపారస్తులు తిట్టుకున్నారు, ప్రజలు తిట్టుకున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర అందరూ ఈయన వచ్చి వెళ్ళాక తిట్టుకున్నారు. అక్కడ బోల్డ్ మిర్చి మిస్ అయిపోయింది, దొంగతనం జరిగింది. పోలీసులు లేరు నాకు అంటాడు. పోలీసులు ఎందుకు వస్తారండి? మిమ్మల్ని వెళ్ళొద్దన్నాక మీరు వెళ్తే, మీరు గుడ్డలోడు తీసి కొడతానన్నాక పోలీసులు అసలు ఎందుకు రావాలి అని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అంజనీ కుమారు, అభిలాష్ బిస్తా, తర్వాత అఖిలేష్ మహంతి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే కొద్ది గొప్ప ఆయన మాట వింటారు. ఇప్పుడు బయట క్యాడర్ కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ భయపడేది జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన తప్పులు చేశాడు కాబట్టి ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు భయపడుతున్నారు. వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు స్ట్రిక్ట్గానే పనిచేస్తారని మనం అనుకుందాము. సో చూద్దాం మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.